నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. అండ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మా పార్టీ కార్యాలయంలో సహచరులతో కలిసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం అనే విషయాన్ని గురించి అయితే మీకు ముందుగా తెలియజేయాలి. ఎందుకంటే నిన్ననే ఎట్టికేలకు మన జమిలీ రెడ్డి గారు, ఆయన రామ్ కుమార్ రెడ్డి అంటారు కానీ ఆయన జమిలీ రెడ్డి గారు అయిపోయారు ఈ మధ్య కొత్తగా. ఆ జమిలీ రెడ్డి గారికి మన ప్రభుత్వ పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు మీద ఆయన నోటీస్ ఇచ్చారు, తీసుకున్నారు. ఆ నోటీసులో 2 రకాలు ఉన్నాయి. వివరణ మళ్ళీ చెప్తాను. నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దాని చట్టం తన పని తను చేసుకోబోతుంది. అయితే దాని మీద కూడా ఆయన మీడియా మీదతో కొద్దిగా ఒక అవహేళన భావంతో కూడినటువంటి వ్యాఖ్యలు కొన్ని కూడా చేయడం జరిగింది. మరి ఏదో విషయాలు కూడా తీసుకొచ్చి అందులో అనవసర విషయాలు చూపించడం కూడా జరిగింది. అంతా మీకు తెలుసు. ఆయన ఏమన్నా అంటే ఎందుకు ఇచ్చారో నోటీస్ అనే విషయానికి వస్తే, గత సంవత్సరం కాల క్రితం అంటే మా ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు పెంచేశారు అని ఒక దుష్ప్రచారాన్ని మా మీద, మా కూటమి ప్రభుత్వం మీద నెట్టే ఉద్దేశంతో వైసీపీ పార్టీ వారి యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆయన నిరసనలు అందరూ తెలిపారు. పోయి సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఫిర్యాదులు వాళ్ళ ఏదో ఇచ్చారు, మెమరాండాలు ఇచ్చారు. మరి ఇక్కడ స్టేట్ వైడ్ ఇచ్చారని అందరూ ఎక్కడ ఏమీ జరగలేదు. ప్రత్యేకించి మన వెంకటగిరిలో మాత్రం ఒక 500-600 మంది జనాల్ని, అల్లరి మోకల్ని, పిల్ల సైకిల్ని కొంతమందిని వేసుకుని వచ్చి నేషనల్ హైవే 565 మీద కరెంట్ ఆఫీస్కి వెళుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. నాకు తెలియదు ఆ విషయం. నేను మామూలుగా అదే దారిలో మా విలేజ్ ఉంది కాబట్టి మా ఊరికి వెళ్తా ఉన్నాను ఇక్కడి నుంచి. కాంతా ప్లేటేసుకుని కరెక్ట్గా అడ్రోడ్ క్రాష్ రోడ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటనే పోలీస్ కానిస్టేబుల్ అడిగింది. పోలీస్ కానిస్టేబుల్ ఇది పరిస్థితి అన్నాడు. ఇమీడియట్గా సిఈ గారికి ఫోన్ కొట్టాడు. సార్ ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళు తెలిసిన మామూలుగా పోయి కాగితం తెచ్చుకోవాలా, పర్మిషన్ ఇచ్చారా అని అడిగారు. ఇవ్వలేదన్నప్పుడు నేను ఒక పార్టీ నాయకుడిని పక్కన పెడితే, ఒక పౌరుడిగా ప్రజలకు అంతరాయం కల్పిస్తున్నారు, ఎటువంటి ఇది లేదు, పర్మిషన్ లేదు, అనుమతి లేదు, ఇది చట్టవిరుద్ధమైన ఉద్దేశంతో కారుని వేరే దారిలో వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఏ దారి అయితే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి దారి ఎంచుకున్నారో అక్కడికి నేను కారు అడ్డం పెట్టి ప్రెస్ వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు సోదరులు, వాళ్ళంతా చూశారు. కారు అడ్డం పెట్టి నేను వాళ్ళ మీద ఏదో ఆర్టీ అడగాలని వెళ్ళాను, కూర్చుంటే ఏదానికి వెళ్ళాను రామ్ కుమార్ రెడ్డిని. నేను దౌర్జన్యం చేయాలను, నేను అధికారం ఉందని హంగామా చూపాను, వెళ్ళలేదు. సామాన్య పౌరుడిగా వెళ్ళాను. కాకపోతే ఫస్ట్ ఎక్కిన కారు మీద తెలుగుదేశం ఇది ఉంది, సింబల్ ఉంది కాబట్టి నేను తెలుగుదేశం నాయుడు అన్నారు. అయినా నేను నా పుట్టుకతోనే తెలుగుదేశం నాయుడు, ఇబ్బంది లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. అయితే నేనేం వెళ్ళాను, పోలీసులు నన్ను ఆపారు. ఎందుకు వెళ్తావు గొడవ కంటే, నేను ఆయన కూర్చునేస్తానమ్మా, వదలండి అన్నాను. అప్పుడు ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. నేను వెళ్తా ఉన్నాను. రామ్ కుమార్ రెడ్డి అమ్మిడికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి నన్ను తోసేదానికి ప్రయత్నం చేశారు. దాడి చేసేందుకు కూడా ఎవరు విరమాయించారు. దాని దుర్భాషలు కూడా ఆడారు. నన్నే కాదు, నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనే కూడా ఇంకొక ప్రధాన కారణానికి జస్ట్ బ్యాక్ వెళ్తే, నేను దారిలో వచ్చేటప్పుడు బైపాస్ వస్తుంటే కూటమి నాయకుల మీద, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నరేంద్ర మోడీ మీద విపరీతమైనటువంటి చెప్పలేని తప్పుడు మాటలు కాదు, విపరీతమైన విమర్శలు చేస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి, ఆయనకున్న వాహనంలో లౌడ్ స్పీకర్ పెట్టి ఈ విధంగా చేస్తున్న దానివల్ల నాలో నేను సహించలేకపోయినా, ఒక పార్టీ నాయకుడిగానే కాదు సామాన్య పౌరుడిగా కూడా సహించలేకపోయి కారు అడ్డం పెట్టి వెళ్ళిపోయి ఆయన అడగారు, ఏమండి రామ్ కుమార్ రెడ్డి గారు నాకు చిన్న సమాధానం చెప్పాడండి, ఎక్కడైనా మేము మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారా, ఉంటే చూపించండి, చూపించుకోండి అని అడిగించి అంతే నేను చేసింది. నా మీద కొంతమంది అక్కడ ఉన్నాడు
అందరూ కాదు 100 మంది ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన మెహర్బానీ కోసం నా మీద, నా కారు మీద కూడా దాడి చేయబోయారు. పోలీసులు అడ్డుకున్నారు. పక్కకు వచ్చేసాం. దాని మీద మీడియాలో అంత స్టేట్ వైడ్ కవరేజ్ అయింది. స్టేట్ న్యూస్ అయింది. తర్వాత అధిష్టాన వర్గం కానీ మా గౌరవ శాసనసభ్యులు అయితే కేసు పెట్టమని చెప్పి ఆదేశించారు. కేసు పెట్టారు. కేసు పెట్టి ఒక 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని చెప్పి అడిగారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈ సందేహం ఏం చేశాడు రామకుమార్ రెడ్డి గారు, సిసి నాయుడు పెట్టిన కేసు తప్పు, అది దొంగ కేసు అని, ఆ కేసును కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశాడు. క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు ఏం చేసింది, గవర్నమెంట్కి ఒక లాయర్కి ఒక నోటీసు, వ్యక్తిగతంగా నాకు నా పేరు మీద ఒక నోటీసు ఇచ్చి ఫలానా తేదీలోగా మీరు కౌంటర్ దాఖలు చేయండి అని అన్నారు. తర్వాత నేను పార్టీ లీగల్ ఒపీనియన్ తీసుకొని పార్టీ తరఫున ఒక హైకోర్టులో ఒక లాయర్ని పెట్టుకుని నేను కౌంటర్ దాఖలు చేశాను. విత్ ఎవిడెన్స్ ఉన్న సీసీ హైవే మీద ఉన్న రోడ్లు, సివిసి కేసులు, మీ మీడియాలో వచ్చిన కథనాలు, పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకుని కౌంటర్ ఫైల్ చేసి, ఆయన చేసింది చట్టవిరుద్ధము, ఆయన చట్టానికి లోపలి చెయ్యలేదు కాబట్టి అతని మీద కేసు పెట్టాల్సిన పోరాడిన దానివల్ల ఎట్టికేలకు సుమారు 6 నెలల క్రితము గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని, రామకుమార్ రెడ్డిని అండ్ అదర్స్ మిగిలిన 11 మందిని కూడా పిలిచి అరెస్ట్ చూపించి 41 నోటీసులు ఇచ్చి రిమాండ్ అయితే చేయొద్దని ఇచ్చింది. ఇది ఇచ్చి కూడా 5-6 నెలలు అయింది. అప్పుడున్న ఎస్ఐఏలు అయితే వాళ్ళైతే దీన్ని తొక్కిపెట్టేసిన దానికి కారణంగా ఇది మరుగున పడిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గారు 2 మాటలు చెప్పారు, నేను పర్సనల్గా 2 మాటలు వెళ్ళాను, దీని మీద స్పందన లేదు. ఏదో అది నేను మన ఇదేం కాదు, పార్టీ గొప్ప, పార్టీలో ఒక పోయి కలిపెట్టాను. పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా పోలీసు వ్యవహారం నడుస్తుంది, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు సాగు ఈ విధంగా చేయట్లేదు, ఇంతవరకు అరెస్ట్ చూపలేదు, నోటీసు కూడా ఇవ్వలేదు అని నేను చెప్పిన తర్వాత దాని మీద ఏదో జరగాల్సిన చట్టం దాని గురించి పోతుంది కదా, జరిగారు. నేను తీసుకొచ్చి ఇచ్చారు. రాజమర్యాదలు తీసుకుని ఆయనకి నోటీస్ ఇచ్చి కనీసం స్టేషన్కి పిలిచి నోటీస్ ఇవ్వాలి, ఎట్ట కూడా ఇవ్వచ్చు. ఏదో ఆయన ఏదో పెద్దోడు కదా, మాజీ ముఖ్యమంత్రి తనయుడు కాబట్టి ఇచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా పిలిచి విచారించి నోటీస్ ఇస్తారా ఇచ్చారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా నేను సిఐ గారికి కూడా చెప్పాను, 2-3 రోజుల లోపల మీరు ఇప్పటికీ 6 నెలలు 2-3 రోజుల లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తానని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అయితే దాని మీద నేను ఏమన్నాను, ఆయన మన జమిలీ రెడ్డి గారు, రామ్కుమార్ రెడ్డి గారు ఏమన్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఏదింపులు ఎక్కువైపోయి దొంగ కేసులు ఎక్కువ పెట్టారు, మా కార్యకర్తల మీద నా మీద పెట్టారు అని అన్నారు. ఇందులో ఏమైనా దొంగ కేసు ఉందా? ఇది ఎవిడెన్స్ ఉంది కాబట్టి గౌరవ హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా నా మీద దొంగ కేసు అంటే నువ్వు ఆయన్ని అరెస్ట్ చేసి 41 నోటీసులు ఇవ్వని కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చిన తర్వాత దొంగ కేసులు అనేది కూడా నీకు అసలు కంటెంప్ట్ కోర్టు కూడా అవుతుంది నీ మీద. మాజీ ముఖ్యమంత్రి తనయుడివి, మాజీ మంత్రి తనయుడివి, ఒక ఉన్నత ఫ్యామిలీలో ఉన్నవాడివి, మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఇది వాస్తవం జరిగింది. దాన్ని అట్లా పక్కన పెట్టి మళ్ళీ తిరుపతి వెంకటేశ్వరం తీసుకొచ్చి పెట్టాడు. కల్తీ ఈ కల్తీ కేసులు ఇట్టే పెట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారని వస్తుంది. ఎవడు చేసినప్పుడు పైన వెంకటేశ్వరం చూస్తూ ఉంటాడు. కల్తీ ఎవరు చేసినా ఏదో రేపు అసెంబ్లీలో కూడా లోకేష్ బాబు గారు చెప్పారు, ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎవరు కల్తీ చేసినారు? మీరే కల్తీ, మద్యంలో కల్తీ, దేవుడి ప్రసాదాల్లో కల్తీ, రాజకీయాల్లో కల్తీ తెచ్చిందే మీరే. కాబట్టి మీరు కల్తీ గురించి మాట్లాడబడలేదు. దొంగ కేసులు మేము పెడతాము, అది మా సంస్కృతి కాదు, మీరు పెట్టారు. మేము ఎంత ముద్దారని 307 ఉత్తాపాన్యానికి 60 రోజులు బయట పరారై వెళ్ళాను. 307 పెట్టారు. నువ్వేం చేసినావు? అది మీరు పెట్టించి నువ్వు పెట్టించినావు. పొంగనూరు పూడిని పెద్దరెడ్డి చెప్పిన మాటని నువ్వు కేసు పెట్టావు. సంఘటన జరిగిన 20 రోజులకు నువ్వు కేసు కట్టించావంటే నువ్వు దొంగ కేసు పెట్టించని సహకరించిన వ్యక్తివి ఇప్పుడు మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యేని అనేది నీకు అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొన్ని అధికార పక్షంలో ఉన్న
మా తెలుగుదేశం పార్టీకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో నిన్న జరిగిన కేసు నేపథ్యంలో 41 నోటీస్ అనేది సర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. రూల్ ప్రకారం మీరు నోటీస్ సర్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అని చెప్పేసి మెచ్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రెండోది మున్సిపాలిటీ పరంగా కూడా హ్యాపీ సండే పెట్టాం. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్, ఇది మంచి ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మంచిదండి, ఎందుకంటే ఈ సూచనలు ఎప్పుడు కూడా అధికార పక్షం తీసుకుంటుంది. ఈ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ సుపరిపాలన, మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి కల్తీ లడ్డు గురించి చెప్పేది దాకా పాడిందే పాట పాచిపల్లి దాదారు అన్నట్లు ఈ కల్తీ లడ్డు గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే హిందూ మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి. హిందూ ధర్మం మంట కలిపారు, సనాతన ధర్మం మంట కలిపారు. ఈ నేపథ్యంలో దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా దయచేసి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను విన్నవించుకుంటూ, అదేవిధంగా అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ వచ్చింది అనేసి ఏదో చిన్న విమర్శ చేశారు. ఇప్పటికైనా సరే మేము అమరావతి మీద ఒక స్టాండ్ మీద పరిపాలన సాగిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రజలు మన్నన పొందుతూ మేము వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ కూడా పాత విమర్శను తీసుకురావడం ఎంతవరకు సౌకర్యం అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాము. మీ స్టాండ్ ఏంటి, అమరావతి మీద కావాలన్నా వద్దా అనేది మీరు కూడా మీడియా మిత్రులకి తెలియజేయండి. అదేవిధంగా మున్సిపాలిటీ గురించి చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ పరిపాలన ఎట్లా అనేది బాగుంటే బాగుందని చెప్తాం. మీరు కూడా అదే చెప్పారు, సంతోషం. కాకపోతే 21వ తారీఖు 21 అది ఇది అని చెప్పారు. ఆ సందర్భంగా మీకు కూడా మేము తెలియజేసేది, మీరు విమర్శ చేసినప్పుడు మేము కూడా విమర్శ మీకు ఎంత అవకాశం ఉంటుందో మాకు కూడా అంతే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీరు కూడా అసెంబ్లీకి ఎన్నో తారీఖు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని నిమిషాలకు వెళ్ళిపోయారని మేము చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలకి అంత సుముఖంగా మీరు చేసే విమర్శలు సద్విమర్శ వైపు చేస్తే మీకు కూడా మేము సమాధానం చెప్తాం. మీ ఆలోచనలు కానీ మీ సలహాలు కానీ తీసుకుంటూ అధికార పక్షం మంచి ప్రభుత్వం అనే విధంగా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా వెంకటగిరి శాసనసభ్యులు గారు కానీ అన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలు మన్నన పొందుతాం. రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచనతో మంచి పరిపాలన అందిస్తాం. థ్యాంక్ యూ. మన రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే, నోటీస్ గురించి ఆయన ఇస్తూ సీసీ నాయుడు విషయము ఒక తెలుగుదేశం నాయకుడు నుంచి ఆయన దానికి క్లియర్గా వివరణ ఇచ్చారు. కానీ గడిచిన ప్రభుత్వాల గురించి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. 2019 నుంచి 2024 దాకా మా అందరి మీద కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు. మాకు కూడా 41 నోటీస్ ఇచ్చారు. 307కి ఇవ్వాల. మేము 16 అయినాము, బెయిల్ తెచ్చుకున్నాం, యాన్స్టర్ బెయిల్ తెచ్చుకున్నాం, మళ్ళీ వెంగళూరులోకి వచ్చాం. అది కూడా ఎవరు పెట్టించారు? మా సీసీ నాయుడు క్లియర్గా చెప్పారు. మీరు దొంగ కేసులు ఎవరు పెట్టించారు? పోలీసులు ఆయన ఒప్పుకున్నాను నిన్న మీటింగ్లో. దొంగ కేసులు ఎవరు పెట్టిస్తున్నారు ఏందనేది మాకు సంతోషంగా ఉంది. అది కూడా తర్వాత నోటీస్ విషయంకి వస్తే కురుగున రామకృష్ణ గారు 4 కేసుల్లో A1 ఉంటాయి. దేనికి? రైతు పాదయాత్రలో కోవిడ్కి మేము భంగం కలిగించాము అనే వాటి మీద మా మీద 4 కేసులు పెట్టారు. మొత్తం కలువాయి వాళ్ళు ఇట్టొచ్చారు, పొదలకూరు మీద నుంచి ఇట్టొచ్చారు, రాపుల కంటే ఇట్టొచ్చారండి. 4 కేసులు పెట్టారు. 4 కేసుల్లో 3 కేసులకి మేము స్టేషన్కి మమ్మల్ని పిలిపించుకొని, అప్పుడు ఒక సీఏ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు, మీ అందరికీ తెలుసు ఆయన. ఆ సీఏ గారు మమ్మల్ని ఏదో ఒక మర్డర్ కేసు, దొంగతనం కేసు చేసామని ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చోబెట్టి రాత్రి 8 గంటలకు 41 నోటీస్ ఇచ్చి పంపించాడు. భోజనంలే, నీళ్ళే. కనీసం కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చి తెలుసులో ఉంటారు, పరిచయాలు ఉంటాయి మాకు.
వాళ్ళు కనీసం వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అని ఆంక్ష పెట్టి ఉదయం నుంచి సాయంకాలం దాకా మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి బెయిల్ ఇచ్చారు. 41 నోటీస్ మా చేతికి ఇచ్చారు. ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే ఎంత అంటే చెయ్యని తప్పులకి అసలు మీ ఊరు కూడా పాదయాత్ర ఎక్కడ పాల్గొన్నాము ఏంటో కూడా ఏదేదో పెట్టారు మా మీద. అవన్నీ కూడా దొంగ కేసులే. ఆ దొంగ కేసులో మమ్మల్ని పార్టీ నుంచి అంత ఇబ్బంది పెట్టి మరి ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే గారు ఇంటికైనా మేము పోయేది రమ్మనంటే ఒక లాయర్కి అఫిడవిట్ రాపిచ్చి మేము ఆయన తరఫున నేను అటెండ్ అవుతానని తీసుకుపోయి 41 నోటీస్ ఎమ్మెల్యే కూడా ఎక్స్ ఎమ్మెల్యే గారు తీసుకున్నాం. అప్పుడు అంటే 2 సార్లు 2009లో 2014 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ని స్టేషన్కి రమ్మని ఎమ్మెల్యే ఇంటికి రాకుండా పోలీసులు అడ్డుకుని ఆయనైతే పెద్ద గొప్ప రావాలి స్టేషన్కి అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కురుగొండ రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌరవంగా 2019లో పోటీ చేశాడు ఆయన, 2014లో పోటీ చేశాడు రామ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా 2024లో పోటీ చేశారు. ఒక మాజీ సీఎం కొడుకు, ఆయన మనం గౌరవించాలా అని ఆయన ఇంటికి పోయి నోటీసులు ఇచ్చారు. అది తెలుగుదేశం గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి ఉండే తేడా. తర్వాత తిరుమల లడ్డు గురించి మాట్లాడాడు సార్ అది మా అధ్యక్షుడు చెప్పినట్టు మాట్లాడింది అని అంటే అది, కానీ వాళ్ళు మనసులు కూడా చాలా బాధపడుతున్నాయి మాట్లాడినప్పుడు. వైసీపీ రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరి నుంచే కదా, రాష్ట్రంలో వైసీపీ నాయకులు అందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందాలనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వైవి సుబ్బారెడ్డిని మెప్పు పొందాల. వైవి సుబ్బారెడ్డి తప్పు, అసలు వైవి సుబ్బారెడ్డే ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని. అది ఏమి కల్తీ జరిగింది అని నిర్ధారించేదానికి ఈరోజు ఒక కమిటీ వేసాం. సుప్రీంకోర్టుకి మీరే పోయారు, మేము పోయి సుప్రీంకోర్టుకి వాళ్ళు నివేదిక ఇచ్చారు కల్తీ జరిగింది. సింథటిక్ ఆయిల్, సింథటిక్ అంటే ఏం కలుస్తుంది ఏందనే దానికి దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిటీకి వేస్తే ఆయన కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏమని ఇస్తారు రిపోర్టు, ఉండేదే కదా ఇస్తారు రిపోర్టు, ఉన్నదనే కదా ఇస్తారు రిపోర్టు అని. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి సిట్కి ఏమి కలిపారు ఏంటంటే డీటెయిల్స్కి ఇలా సింథటిక్ కలిసింది. ఆ సింథటిక్లో ఏమేమి ఉన్నాయి తెలియజేయండి అని ఒక కమిటీ వేశారు. మళ్ళా దాన్ని కాల్చిన కోర్టుకు పోండి అంటే ఆయన ఇచ్చే కమిటీ నివేదికలు మీరే ముందు చెప్పేస్తున్నారు. అంటే అట్ట కమిటీ నివేదికలు ముందు తెప్పించుకునే అలవాటు ఉంటుందంటే వైసీపీ గవర్నమెంట్. మీకు ఒకటే ఈ సందర్భంలో గుర్తు చేస్తాను, 2019 నుంచి 2024 దాకా 2014, 2019 అమరావతి అయితేనేమి, వివిధ రకాల కేసులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా జైలుకి పంపించాలని ఎన్నో కంప్లైంట్స్ ఇప్పించారు. ఏం లేదని లాస్ట్లో అతన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో పంపించాలి జైలుకి, ఏదో విధంగా ఒత్తిడి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కేసు కింద అవతవ జరిగానే జైలుకి పంపించారు. అది కూడా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు మీ నాయకుడికి క్లీన్ చిట్ ఈరోజు ఏ కోర్టున్నా ఇచ్చిందే. మీ దగ్గర చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా పాపం జైలుకి పోయింటారు, వాళ్ళకి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందే. ఎవరి వల్ల జైలుకి పోయారు వాళ్ళు? మీ ఒత్తిడి వల్ల. వాళ్ళు ఒప్పుకున్నారు. చాలామంది ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రత్యక్షంగా అప్రూవ్గా మారి నా మీద ఒత్తిడి తెచ్చారు గవర్నమెంట్, కాబట్టి నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ఒక లేడీని బాంబే పోయి తీసుకొచ్చింది అని ఆయన ఒప్పుకున్నాడు ఆ కేసులో. అంటే ఇంకా అంటే ఇవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే నిన్న అనంతబాబు ఎమ్మెల్సీ ఒక వీడియో సుప్రీంకోర్టు వాయించింది. అసలు ఏం దర్యాప్తు చేశారు పోలీసులు మీరు, అసలు ఆ కేసును బయట తీసంటే దాంట్లో కూడా ఏముండా ఏదో సీసీ కెమెరాలు బయట పెట్టి ఈరోజు 4 ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు. అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరన్నా పోలీస్ వ్యవస్థలో కానీ అదేవిధంగా ఐఏఎస్లు కానీ సస్పెండ్ అయిన సందర్భాలే లేవు. అంత కాంగ్రెస్ హయాంలో కూడా చూడండి, జనార్దన్ రెడ్డి గారు సీఎంగా చేశారు, చెన్నారెడ్డి అంతకుముందు సీఎంగా చేశారు, విజయభాస్కర్ రెడ్డి చేశారు. వీళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఐఏఎస్లు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వల్ల ఆ పీరియడ్ అయిపోతానే జైలుకి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు పీరియడ్లో వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే జైలుకి పోయే ఉండేది, అంటే వాళ్ళ తప్పులు చేపిస్తారు కాబట్టి. తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేసి నేను నా నాలెడ్జ్ తెలుసుకునే దానికి నేను తీసుకున్నాను. ఒక విలేకరు 21 మంది
21 సంవత్సరము 21 మంది కమిషనర్లు అని హెడ్డింగ్ పెడితే దాన్ని ఆయన అంటే మా గవర్నమెంట్కి రుద్దుతూ, తెలుగుదేశం గవర్నమెంట్కి రుద్దుతూ ఇది చాలా తప్పిది, అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది చూడు, ఇంతమంది కమిషన్లు మార్చారు, వచ్చే కిరణ్ గారిని కూడా బాగా అభివృద్ధి చేయమని ఆయన నిలకడగా ఉండమన్నట్టుగా మాట్లాడారు. దాన్ని మా నాలెడ్జ్ తెలుసుకునే దానికి దాని లిస్ట్ బయట తీసారు ఈరోజు. అంటే మొత్తం 39 మంది కమిషనర్లు మారింది. 39 మందిలో ఎఫ్ఏసీలు 15 మంది ఉన్నారు. ఇద్దరు ఆర్డీఓలకి ఎఫ్ఏసీ ఇచ్చారు. అవన్నీ పోను ఈ కిరణ్కు ఇప్పుడు వచ్చి ఆయన ముందు 21 మంది మారింది వాస్తవమే. లెక్క చూస్తే కరెక్ట్గా జరిగిపోయింది. అంటే మోహన్ విలేకర్ చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఎఫ్ఏసీలు కాకుండా 21 మంది కమిషన్లు మారారని చెప్పి. కానీ ఎవరి హయాంలో మారారు, ఎవరు పరిపాలనలో మారారు, ఎవరు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అనేది తెలుసుకోవాలి ప్రజలు. ఈరోజు 2005 నుంచి 2009 దాకా ఇద్దరు ఆర్డీఓలు చేశారు. అంటే పీరియడ్ ఎవరుతుంది? కాంగ్రెస్ పీరియడ్. అమ్మ రాజలక్ష్మమ్మ గారు ఎమ్మెల్యే మినిస్టర్ గారు, ఆ పీరియడ్లో ఇద్దరు ఆర్డీఓలు ఎఫ్ఎస్సీ చేశారు. కమిషనర్లు 6 మంది మారారు. రికార్డు కమిషనర్లు 6 మంది మారారు. మీకు ఇస్తాను లిస్ట్, నేను డేట్లతో సహా తెప్పించాను. అవతల మళ్ళా మామూలు ఎఫ్ఎస్సీలు అంటే కమిషన్లు వెళ్ళిపోయినప్పుడు 1 నెల 2 ఎఫ్ఎస్సీ 4 ఉన్నారు. అంటే మొత్తము 12 మంది ఆ పీరియడ్. సరే 2010 నుంచి 2014కి అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు అమ్మ రాజలక్ష్మమ్మ గారే. అప్పుడు ఎఫ్ఎస్సీ ఇద్దరు, కమిషన్ 4 మారారు. ఆ 2014 2018 పురుగున్న రామకృష్ణ గారి టైం కేవలం ముగ్గురు కమిషనర్లే. అది కూడా ఎలక్షన్ ముందు ఒక అతను వచ్చాడు, ఎలక్షన్ కోసం వేసింది. మొత్తం 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్న 5 సంవత్సరాలు ఇద్దరు కమిషనర్లు పనిచేశారు. ఒకరు నరేంద్ర కుమార్ గారు, రెండోది గంగా ప్రసాద్ గారు. జాలరెడ్డి గారు దాని ముందు వచ్చారు ఎలక్షన్ చేసేదాన్ని. అంటే ఇద్దరు కమిషనర్లతో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు మున్సిపాలిటీని, కురుగొండ రామకృష్ణ గారు. దాని పక్కన పెడతాం. 2019 నుంచి 2024 దాకా 7 మంది కమిషనర్లు మారారు. 7 మంది మారింది. ఎవరు పరిపాలన? రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 7 మంది కమిషనర్లు, 3 ఎఫ్ఎస్సీలు మారారు. సరే అది కూడా పక్కన పెడతాం. మళ్ళీ లాస్ట్ 2024-2022 ఈ రోజుకి ఇద్దరు కమిషనర్లే. అది తెలియదు, ఇద్దరు కమిషనర్లు 2 సంవత్సరాలకి. అది కూడా ఎఫ్ఎస్సీ 3 తీసుకున్నారు. అంటే కమిషనర్ ఎఫ్ఎస్సీ తీసుకుంటా అంటారు. ఆ ఇద్దరు కమిషనర్లు కూడా 3 వేశారు. నరేంద్ర కుమార్ వేసినప్పటి నుంచి అసలు జాయినే కాదు ఆయన. నాకు ఆరోగ్యం బాగలేదు, నేను సూళ్ళూరుపేటలో ఇంకో చోట వెంకటగిరి నాకు దూరం అవుతుంది, నాకు సూళ్ళూరుపేటలో ఆయన జాయినే కాల. తర్వాత వెంకటరామరెడ్డి గారు జాయిన్ అయినారు. ఆయన తర్వాత వెంకటరామరెడ్డి గారి తర్వాత కిరణ్ గారు ఇప్పుడు వచ్చారు. అంటే రెండవ రన్నింగ్ అవుతా ఉన్నాడు. ఒక్క ఆయన మారింది. వెంకటరామరెడ్డి గారు ఒక్కరే మారింది మా గవర్నమెంట్ వచ్చినాక. గంగాప్రసాద్ గారిని అంటారు. నరేంద్ర గారిని వేస్తే అసలు జాయిన్ కదా. అంటే 21 మందిలో ఎవరి పీరియడ్లో ఎంతమంది ఉన్నారు? పురుగున్న రామకృష్ణ పీరియడ్లో 3 మంది మారారు, ఒక అతను రన్నింగ్లో ఉన్నాడు. అది అంటే ఎవరు పరిపాలన అస్తావ్యస్తగా ఉందో రామ్కుమార్ రెడ్డి గారికే వదిలేశారు. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, చాలా సంతోషం. కొత్తగా వచ్చిన కమిషనరు అభివృద్ధి పనులు చేయాలా, నాకు ఆయన కూడా భాగస్వామ్యం అవుతానన్నాడు. మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా ఎమ్మెల్యే గారు కూడా అదే కోరుతున్నారు. కాబట్టి భాగస్వామ్యం అందరం అయ్యి అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం.